మీ బాధ నా మీద మీకున్న అనురాగాన్ని చెప్పి నా మనసుకి సంతోషాన్నిచ్చింది. భర్త ఆత్మీయతకు మించిన అదృష్టం ఏ ఆడపిల్లకైనా ఏముంటుందండి? మీ మధ్య దూరం పెంచడానికి మంట పెట్టాలని నేను కలిపిన కారం మీలో ఇంకా మమకారం పెంచిందన్నమాట. మీ ప్రేమలు ఎంతవరకు పెనవేసుకుపోతాయో నేను కూడా చూస్తాను. అదేం లేదు మీనాక్షి, నిజంగానే వంట చాలా బాగుంది. నేను నొచ్చుకుంటున్నానని అలా చెప్తున్నారని నాకు తెలుసు. నన్ను క్షమించండి. నా చేతులతో మీకు వంట చేసి పెట్టాలనుకున్నా కానీ అది మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుందని నేను అనుకోలేదు. మీనాక్షి కార్తీకులు మాట్లాడుకుంటుంటే మధ్యలో అక్క నిలబడ్డమేంటి? అలా కోపంగా చూడ్డమేంటి? కూరల్లో అక్కే కారం కలిపిందని నా అనుమానం. తను ఆ కూరలు తినకపోతే నా అనుమానం నిజమన్నట్టే. అక్క, ఒకసారి ఇలా రా. నా ప్రాణానికి ఇదొకటి. పానకంలో పుడకలా ఎప్పుడు అడ్డు తగులుతూనే ఉంటుంది. నా కర్మ. ఏంటి మహేశ్వరి? భోంచేద్దాగాని రా అక్క. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనమెందుకు మధ్యలో? రా అక్క. నాకు మాత్రమే నీ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావేంటి మీనాక్షి? మారు మాట్లాడకుండా నువ్వు కూడా నేను తినిపిస్తే తిన్నావుగా. అందుకే ఇప్పుడు నీ నోటిని నేను తీపి చేస్తాను. తిను. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్న గుర్తొస్తున్నారండి. ఆయన పోయే వరకు నాకు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. నేను తెలియక చేసిన తప్పులు క్షమించారు. నా భుజం తట్టి ధైర్యాన్నిచ్చారు. కష్టంలో సంతోషంలో అండగా ఉన్నారు. మా నాన్న పోయాక నాకు ధైర్యాన్నిచ్చే తోడు ఎప్పటికీ దొరకదేమో అనుకున్నాను. కానీ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను, నాకు మీరు భర్తలా వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆ దేవుడు ఒక రాక్షసుడి వల్ల నాకు మా నాన్నని దూరం చేశాడు. అదే దేవుడు తన ప్రతిరూపాన్ని నాకు భర్తగా ఇచ్చాడు. నన్ను క్షమించు మీనాక్షి, నువ్వు అనుకుంటున్న రాక్షసుని కూడా నేనే.
రా అక్క కూర్చో. కూర్చో అక్క. నాకొద్దు మహేశ్వరి, చెప్పాను కదా చాలా తలనొప్పిగా ఉందని. నాకు ఆకలి కూడా లేదు. అయ్యో తలనొప్పి నీరసం వల్ల వచ్చుంటుందక్క. ఎండలు చూడు అసలు ఎలా మండిపోతున్నాయో. కొంచెం తింటే అంతా సర్దుకుంటుంది. బా, ఎండ మండడం తర్వాత ముందు కూరలు తింటే నాకు నోరు మండుతుంది. నాకు తలనొప్పిగా ఉన్నప్పుడు డాక్టర్ ఏం తినొద్దన్నారు. ఒకవేళ తింటే ఇంకా ఎక్కువ అయిపోతుందంట. కూరల్లో నువ్వే కారం ఎక్కువ కలుపుంటావు, అందుకే తినకుండా తప్పించుకోవాలని చూస్తున్నావు. అక్క నువ్వలా అంటే మీనాక్షి బాధపడుతుంది. పాపం తనే అన్ని స్వయంగా చేసింది. పెద్దొదిన నన్ను బిడ్డలాగా చూసుకుంటుంది, నువ్వే దగ్గరుండి మరీ వడ్డించాలి తినిపించాలి అని మరీ చెప్పెళ్ళింది. ఆకలి లేకపోయినా మీనాక్షి కోసం కొంచెమైనా తినక్క. నేను చెప్తే నువ్వు తినవు కానీ ఉండు, మీనాక్షిని పిలుచుకొస్తాను. మీనాక్షి ఎందుకులే, తింటాను. మహేశ్వరి, కూరొద్దులే, పెరుగేసుకుంటాను. వే. కూరల రుచి ఎలా ఉంది అని మీనాక్షి అడిగితే ఏం చెప్తావక్క? కనీసం మీనాక్షి కోసమైనా కూరతో తినక్క. తినకపోతే వదిలేలా లేదే. బా. మహేశ్వరి, నువ్వు కూడా తిను, ఇద్దరం కలిసి తిందాం. ఆహా, ఈ రోజు నేను తిననక్క. అష్టనికృష్ణ వ్రతం చేస్తున్నాను. అదేం దిక్కుమాల వ్రతం? 8 దిక్కుల నుంచి మన కుటుంబానికి ఎలాంటి కష్టం రాకూడదని దేవుడికి దండం పెట్టుకుని వ్రతం చేస్తున్నానక్క. ఈ రోజు ఏమి తినకూడదు, ముఖ్యంగా కారం ఉప్పు అస్సలు తినకూడదు. నువ్వు తినక్క. ఏంటక్క ఆలోచిస్తున్నావు? తిను. వాసన ఘాటుగా ఏమైనా వస్తుందా అక్క? తినకుండా ఆగిపోయావు? ఆహా, అదేం లేదు, తింటున్నాను. మరైతే తినక్క. ఏమైందక్క? నాటకాలు ఆడుతున్నావా మహేశ్వరి? కావాలనే కూరలో ఉప్పు కారం కలిపేసి బలవంతంగా నా చేత తినిపించాలని చూస్తున్నావా? నేనేం కారం కలపలేదక్క. వంట చేసింది మీనాక్షి, తనే వేసుంటుంది. కనపడక ఎక్కువ వేసిందేమో. వంట పూర్తయిన తర్వాత రుచి నేను కూడా చూశాను, అన్నీ సరిగ్గానే ఉన్నాయే. మరింత కారం కూరలో ఎలా వచ్చింది? నేనేం కిచెన్ వైపు కూడా వెళ్ళలేదే. నేనా మాట అనుకుండానే భుజాలు తడుముకుంటున్నావెందుకు? నేను కిచెన్లోకి వెళ్ళలేదు, నువ్వు కలపలేదు. ఏమో పిల్లొచ్చి కలిపిందేమో. ఏంటి, వెటకారమా? కాదక్క, కూరలో కారం ఎక్కువ చేస్తున్నావు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు.
ఉదయమేమో కిచెన్లో నోటుకొచ్చినట్టు మాట్లాడావు, ఇప్పుడు నా మీద అనుమానంతో మాట్లాడుతున్నావు. మాట అనే ముందు స్థాయి చూసి మాట్లాడడం మంచిది. స్థాయి అనేది డబ్బులో పెరిగితే రాదక్కా, గొప్ప మనసుంటే వస్తుంది. ఇంకొక మాట మాట్లాడితే చెంప పగులుతుంది. కూరలో కారం ఎక్కువ వేసి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. చిన్నదినా, ఏమైంది? చూసావా మీనాక్షి, నీ పెద్దదిన ఎంతలా మాటలు మాట్లాడుతుందో. అసలు ఆమె జోలికి నువ్వెందుకు వెళ్ళావు? నీకు అనుమానం ఉంటే మనసులో దాచుకోవాలి, కానీ ఇలా ఆవేశపడితే మనలో మనకి గొడవలు రావా చెప్పు? కావచ్చు మీనాక్షి, కానీ స్థాయి తక్కువ చేసి మాట్లాడింది కాక కొడతానంటుంది. బాధపడకు చిన్నదినా, మనమంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సర్దుకొని పోవడం అలవాటు చేసుకున్నాం. కాని పాపం పెద్దదిన సుఖాలు వదులుకొని మరీ కాపురానికొచ్చింది. ఇంతవరకు అన్నయ్యకి వదినకి శోభనం జరగలేదు. భర్త దగ్గరగా ఉంటే ఆడపిల్లకి ఇలాంటి చిరాకులుండవు. ఆ తంతేదో జరిపిస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్వే మనసులో పెట్టుకోవద్దు చిన్నదినా. అమ్మా మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి. ఎవరండి? నేనమ్మా సావిత్రమ్మ పిన్నిని. మీరా? రండి పిన్ని, కూర్చోండి. లేదమ్మా, చాలా పనులున్నాయి. పేరంటానికి పిలిచి వెళ్దామని వచ్చాను. ఏదైనా నోమా పిన్ని? విశాలాక్షికి అత్తింటి వాళ్ళు పుస్తులు పంపారు. పూజ చేయించి మెళ్ళో వేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. సరే పిన్ని. మీకు కూడా కొత్తగా పెళ్ళైందన్న మాటే కానీ ఇలాంటి తంతులు జరిపించడానికి ఎవరూ లేరాయే. నువ్వు ఎవరినో అనాథం చేసుకున్నావు. నీకిలాంటివి పంపించడానికి అత్తగారే లేదు. మీ అమ్మ లేక మీ వదినికి ఎలాంటి ముచ్చట్లు జరగట్లేదు. ఏదేమైనా ఇలాంటి భాగ్యానికి నోచుకునుండాలమ్మా, రాసిపెట్టుండాలమ్మా. మీరు మాత్రం ఏం చేస్తారు? వెళ్ళొస్తాం మీనాక్షి. మా అమ్మ ఉండి కూడా అత్తగారిగా నీకు పరిచయం చేయలేని దురదృష్టం మీనాక్షి నాది. కానీ మా అమ్మ ఆశీర్వాదంతో నీకు నల్లపూసలు చేయించి నీ బాధని కొంచెమైనా తగ్గిస్తాను. ఇలాంటి తంతులు జరిపించడానికి ఎవరూ లేరాయే. నువ్వు ఎవరినో అనాథం చేసుకున్నావు. నీకిలాంటివి పంపించడానికి అత్తగారే లేదు. మీ అమ్మ లేక మీ వదినికి ఎలాంటి ముచ్చట్లు జరగట్లేదు. లోపల కార్తీక్కి బయట అక్కకి ఒకేసారి తలనొప్పి రావటం నీకు అనుమానంగా ఉందా? ఇప్పుడు నేను ఏమన్నానని అంత సీరియస్ అవుతున్నావక్కా? అనడం తప్పు కాదు. మనసులో ఏదో పెట్టుకొని అడగొద్దు అంటున్నాను. నాకెందుకు ఎవరో కావాలనే చేసుంటారని అనిపిస్తోంది మీనాక్షి. నా కోసం అన్నయ్య వదినలో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు.
అన్నయ్యకేమో కొట్టు ధ్యాస తప్ప భార్యని ప్రేమగా ఎలా దగ్గరికి తీసుకోవాలో తెలీదు. కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా వదినతో కలిసుంటే తనకు కొంచెం ప్రశాంతంగా ఉండేది. ముందు వాళ్ళిద్దరికీ శోభన జరిపించేస్తే తోడికోడల మధ్యన అనవసరంగా వచ్చే గొడవలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే పెద్దొదిన తన చిరాకుని ఎదుటి వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది. మీనాక్షి, ముత్తైదులు అన్న మాటకి బాధపడుతున్నావా మీనాక్షి? సలహాలిచ్చే నోటికి నరం లేని నాలుక తోడైతే ఎదుటి వాళ్ళ మనసుకి బాధే మిగులుతుంది. చిన్నప్పటి నుంచి నేను ఒడిలో లాలించి అనురాగాన్ని పెంచిన మీ అమ్మగారి తోడు నీకు లేకపోవచ్చు. కోడల్ని కూతురిగా చూసుకుంటూ తీర్చాల్సిన ముచ్చట్లు, చేయాల్సిన సాంప్రదాయాలు నెరవేర్చే మీ అత్తగారు ఇప్పుడు నీకు అండగా లేకపోవచ్చు. కానీ అందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే జగన్మాత ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది మీనాక్షి. 16 రోజుల పండగ చేసి నల్లపూసలు నీ మెడలో వేయడానికి పెద్ద దిక్కు మనకు లేకున్నా సరే గుడిలో అమ్మవారికి పూజ చేయించి ఆ దేవి సమక్షంలోనే నీ మెడలో నల్లపూసలు వేస్తాను. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడి ప్రత్యక్షమే ఏం వరం కావాలని అడిగితే ఏం కోరుకుంటానో తెలుసా? ఒకే ఒక్కసారి నా భర్త రూపాన్ని చూసి అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకుంటాను. భర్త అంటే భార్యలో సగం అంటారు, కష్టసుఖాలలో తోడుండాలంటారు. నేనేం పుణ్యం చేసుకున్నానో కాని కష్టాలన్నీ మీ దగ్గరే ఉంచుకొని సంతోషాన్ని మాత్రం నాకు పంచాలని ప్రయత్నిస్తున్నారు. భర్త అనేవాడు భార్యలో సగం మాత్రమే కాదు మీనాక్షి. కూతుర్ని చిన్నప్పటి నుంచి మమకారాన్ని పంచి పెంచిన తల్లిని మరిపించగలగాలి. నేనున్నానన్న ధైర్యాన్నిచ్చి బాధ్యతలు మోసిన తండ్రికి ప్రతిరూపం అవ్వాలి. నేను నీలో సగం కాదు మీనాక్షి, నువ్వే నేనవుతాను. ఏమండి, నేనొకటి అడుగుతాను, కాదనకుండా చేస్తారా? చెప్పు మీనాక్షి. మాట తప్పనని ఒట్టేయండి. ఒట్టేయండి. చెప్పు మీనాక్షి. మా నాన్న నాకు దూరమయ్యి బాధలో ఉన్నప్పుడు పెద్దదిన నాకు తోడుగా ఉండి నా గురించి ఆలోచించింది. మన వల్ల తనకి గాని తన వల్ల మనకి గాని ఏ సమస్య రాకూడదు. మీ పెద్దదిన వల్ల మనిద్దరికి వచ్చే సమస్య ఏంటి మీనాక్షి? మనకి మాత్రమే కాదండి, మన కుటుంబానికి గొడవలు మొదలవుతాయేమోనని నా భయం. అంటే నా జీవితం బావుండాలని పెద్దదిన అన్నయ్య ఇంతవరకు ఒక్కటవ్వలేదు. మా పెద్దన్నయ్యకు భార్యతో ఎలా ప్రేమగా మసులుకోవాలో తెలీదు. మానసికంగా, శారీరకంగా అన్నయ్య దూరంగా ఉండేసరికి ఏదో తెలియని ఒంటరితనం పెద్దదినని అసహనానికి గురిచేస్తుంది. శాంతి పూజ చేయించి వాళ్ళని ఒకటి చేస్తే వదిన సంతోషంగా ఉంటుంది. అందుకే వాళ్ళ శోభనం జరిగే వరకు మనం కలవకూడదని
నా కోరిక. ఈ విషయంలో మీరు నాకు తోడుగా ఉంటారా? తప్పుగా అనుకోకుండా నాకు సహకరిస్తారా? తప్పకుండా. నువ్వు సంతోషంగా ఉండాలి, బాగుండాలి. నా నుంచి నీకేం కావాలన్నా చేస్తాను.